నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జ్ఞాన్ సుందర్ గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్టే, పాకిస్తాన్ గెలవాలంటే మాత్రం పట్టాభద్రులు కాంగ్రెస్కు ఓటేయండి, లేకపోతే భారత్ గెలవాలంటే బీజేపీ ఓటేయండి అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యానాలు రాజ్యాంగ వ్యతిరేకం. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే సర్వ మతాలని సర్వ కులాలకి సమానత్వాన్ని చెప్తుంది. ఆ క్రమంలో రాజ్యాంగ వ్యతిరేక మాటలు, కులాల మధ్య మతాల మధ్య పంచాయతీ పెట్టే మాటలు ఎన్నికల సందర్భంలో కానీ మరో సందర్భంలో కానీ వాళ్ళు కేవలం మతం పేరు మీదనే రాజకీయాలు చేస్తూ బతుకుతున్నారు. ఫస్ట్ మనం భారతీయులం, మానవతావాదులం, మనుషులం. తర్వాత ఎవరు విశ్వాసం కొరకు వారు పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లౌకికత్వాన్ని పాటిస్తున్న పార్టీ, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న పార్టీ. ఏదైతే బండి సంజయ్ మాట్లాడిండో అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది నా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. ఓకే, మరోవైపు కులగణన విషయంలో కూడా రీసర్వే కొనసాగుతుంది. 3% తగ్గింది. దాదాపు 3.5 లక్షల కుటుంబాలు కూడా హాజరు కాలేదని కూడా ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. కానీ ఆశించినంత స్పందన రాకపోవడం ఒక కారణము. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా ఈ సర్వేలో పాల్గొనట్లేరు. ఎందుకు ఈ సర్వే విషయంలో చాలామంది కూడా వెనకడుగేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు నమ్మి కొంతమంది సర్వేలలో పాల్గొనకపోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ పార్టీ సానుభూతి పరులో, లేకపోతే వాళ్ళ అనుచరులో, వాళ్ళ బంధుమిత్రుల్లో. అందులో భాగంగానే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళు కూడా సర్వేలలో పాల్గొంటారు. ఇది చట్ట వ్యతిరేకం. మీరు సర్వేలో పాల్గొని ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపాలి తప్ప ఒకరోజు సర్వే కరెక్ట్ జరగలేదంటారు, మీరే సర్వేలో పాల్గొనరు. ఎట్లా వస్తుంది సర్వే కరెక్ట్గా? మీరు పాల్గొనాలి కదా, మీ అనుచరులకు చెప్పాలి కదా. టీఆర్ఎస్ శ్రేణులకు కూడా మీరు అందరూ ప్రజలారా, మీరు పాల్గొంటే వాళ్ళు పాల్గొంటారు. మీరే పాల్గొన్నప్పుడు వాళ్ళు ఎందుకు పాల్గొంటారు? మీ అనుచరులు, మీ స్నేహితులు. కాబట్టి వాళ్ళ విమర్శల్లో అర్థం లేదు. ఎంతో సాహసోపేతమైన నిర్ణయం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. మోడీ కూడా ఒప్పుకోవట్లేదు ఈ అంశాన్ని, సర్వేను. రాహుల్ గాంధీ, మహాత్మా పూలే, డాక్టర్ అంబేద్కర్, కానిశ్రామ్ ఆలోచన విధానం ఏదైతుందో, ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరిన బాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉందో ఎవరి హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. చట్టసభలో, పార్లమెంట్లో, శాసనసభలో, స్థానిక సంస్థల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా సర్వే జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం అనేది హర్షణీయం, అభినందనీయం, శ్లాఘనీయం. ఏదైతే ఉందో దాంట్లో టీఆర్ఎస్ పార్టీ విమర్శించడం అర్ధరహితం, ఆలోచన రహితం అని ఏమదట నేను చెప్తా ఉన్నాను. సో వర్గీకరణ విషయంలో చాలా ముందడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా తొందరగా ఆయన ఇచ్చిన అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో కూడా సర్వే అయిపోయింది. మరోసారి ఈ యొక్క కమిషన్ సంబంధించిన సవరణలు అలాగే వినతులు కూడా స్వీకరిస్తున్నారు. కొన్ని సంఘాలు, కొన్ని కుల సంఘాలు కానీ, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా కులాల మధ్యలో అటు ఇటు మార్చారు. అలాగే పర్సంటేజ్ విషయంలో కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. సరే, ఆ డిమాండ్ మొదటి నుంచి ఉంది కాబట్టి ఆ సమస్యను ఆందోళన లేకుండా, ఘర్షణ లేకుండా చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఏదైతే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం ఉన్నప్పుడు వెంటనే ఈయన రియాక్ట్ అయిపోయి ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయడం జరిగింది. సరే, ఇప్పుడు తల్లి డెలివరీ అవుతున్నప్పుడు నొప్పులు డెలివరీ కావాలంటే తప్పకుండా పురిటి నొప్పులు అనుభవించాలి. ఒక సత్యావిష్కరణ చేస్తున్నప్పుడు 100కు 100 బాలు ఎవరు సమర్థించరు. దాని వెనకాల బీజేపీ ఉన్నది. బీజేపీ ప్రభుత్వాలకు ఇబ్బంది అయితే కాబట్టి మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో చేసిరు కాబట్టి బీజేపీ ఏం చేస్తుందంటే సెటిల్ కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేరు దక్కకుండా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి పేరు దక్కకుండా చేయాలి కాబట్టి మందకృష్ణ మాదిగ వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన విమర్శిస్తూనే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే మాదిగ దండోర పేరు మీద మందకృష్ణ మాదిగ ఉపాధి హామీ పథకం లాగా కంటిన్యూగా 30 సంవత్సరాల నుంచి ఆ పేరు మీద ఉంది కాబట్టి అది క్లోజ్ అయితే ఆయన ఉనికికి భంగమైన విషయం. పరిష్కారం కంటే సమాజంలో మందకృష్ణ మాదిగ ఉనికి ఉండాలనేది ప్రధానమైంది. ఇలా అన్నీ మోత్కుపల్లి నరసింహం లాంటి వాడు, దామోదర నరసింహన్ లాంటి వాళ్ళు, మాదిగ కొంతమంది బంధువులంతా కూడా ముఖ్యమంత్రి శ్లాఘిస్తుంటే కేవలం మందకృష్ణ మాదిగకు ముఖ్యమంత్రి మీద కోపం కాదు, ఏబీసీల పరిష్కారం కావాలనే ఉద్దేశం కూడా కాదు. బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి గవర్నమెంట్ను తిట్టడం, రేవంత్ రెడ్డి గారిని దూషించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏదున్నా సాహసోపేతమైన చర్య. ఏదైతే బీజేపీని
సమర్థిస్తుండో మందకృష్ణ మాదిగా చేతనైతే దమ్ముంటే దేశవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లో మెజార్టీ రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లో కదా అక్కడ చేయాలి దమ్ముంటే మందకృష్ణ మాదిగా చేస్తే దాన్ని ఆయన విమర్శకి ఏమైనా అర్థం ఉంటుంది. కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వాలు చేయవు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే పైగా విమర్శలు. ఇది సత్యదూరమైన ఆరోపణ మందకృష్ణ మాదిగ ప్రభుత్వం మీద చేసేదనేది నా ఉద్దేశం. సో ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి కొన్ని సమీకరణాలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి టీం అని, లేకపోతే పార్టీ విధేయత వాళ్ళకు అవకాశం కల్పిస్తామని, యువతకు అవకాశం కల్పిస్తామని, కొన్ని సామాజిక వర్గాల వారిగా అవకాశాలను కూడా పెద్ద ఎత్తున చాలామంది కూడా లాబింగ్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ సీనియర్ నేతగా జ్ఞానసుందర్ ఈసారి బరిలో ఉన్నారా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? తప్పకుండా నేను బరిలో ఉన్న ఎమ్మెల్యే కోటలో కావాలని ఆశిస్తున్నా, అడుగుతున్నా. గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదైతే ఫిరాయింపుదారులకు అవకాశాలు ఇస్తే కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారో అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులను గుర్తించి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం అని చెప్పి ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అన్నాడో ఆ మాట మేరకు డెఫినెట్గా 1985లో జిల్లా ఎన్ఎస్ఓ జనరల్ సెక్రటరీగా ఉన్న నేను నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీని విడవకుండా పనిచేస్తున్న నాకు డెఫినెట్గా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉందనేది మాట నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మధ్యలో నాకు అనేక రకాల ఆఫర్స్ వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి. ఇదే లక్ష్మణ్ అన్న బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు జ్ఞానసుందర్ నీలాంటి ఎస్సీ నాయకుడు మాకు కావాలండి, ఆల్ ఇండియా ఎస్సీ కమిషన్ చేస్తా అండ్ అమిత్ షా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతాను, ఆయన వెళ్ళలే. ఇది యథార్థమైనది, ఇది రికార్డెడ్, ఇది యథార్థమైన విషయం. అదేవిధంగా దాసో శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యిండో టీఆర్ఎస్ని వీడప్పుడు కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుకొని జ్ఞానసుందర్ ఎస్సీ లీడర్ అని మనం సపోర్ట్ చేద్దాం రమ్మను అని చెప్పి నాకు కబురు పంపితే నేను వెళ్ళలే. ఇవేందో అనేక రకాల ఆఫర్స్ వచ్చినాయి, నేను వెళ్ళలే, పార్టీ మారలే, నిబద్ధతతో పనిచేస్తున్నా. ఎందుకొరకంటే 94లో నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అసెంబ్లీ సూర్యాపేట నుంచి. ఆ తరుణంలో అక్కడ తెలుగుదేశం పార్టీ పొడిసి అభ్యర్థి జ్ఞానసుందర్కు టికెట్ ఇస్తే ఓడిపోతానే భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేనేజ్ చేస్తే ఇక అన్ని వివరాలు చెప్తే బాగుండదేమో నా టికెట్ కట్ చేశారు అతని గెలుపు కొరకు. అదేవిధంగా 99లో కూడా లక్ష్మీదేవి గారు అప్పుడే మాలమాదికి ఇష్యూ కూడా జరుగుతూ ఉంది, ఆమె నాకు సూర్యాపేట టికెట్ కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని కోరడం అట్లా కట్ అయినా. 2009లో రాజశేఖర రెడ్డి డైరెక్ట్గా నువ్వు పని చేసుకోని చెప్పిండు. ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ గారు ఎంపీ చేస్తున్న భువనగిరి రాజగోపాల్ గారికి ఫోన్ చేసి జ్ఞానసుందర్ పేరు పెట్టు రాజగోపాల్ని ప్యానల్లో అని చెప్పి ఆదేశించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు రాజగోపాల్ బతికే ఉన్నాడు. 2009 కూడా నా కన్ఫర్మేషన్, బట్ ఫైనల్లో అనేక రకాల కారణాల వల్ల బ్రేక్ చేశారు. 2014 సర్వేలని ఎప్పుడు ఎన్నికల్లో కూడా ప్రజల మధ్య ఉన్నా కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను సర్వేలలో అగ్రగామికి వచ్చానంటే విద్యార్థి పాఠశాలలో ఉండాలి, చేప నీటిలో ఉండాలి, నాయకుడు జనంలో ఉండవనే సిద్ధాంతం మేరకు నేను పనిచేస్తున్నా. ఎందుకంటే జనంతో మమేకం అయితే వాడి బాధ తెలుస్తుంది, వాడి బాధ తెలిస్తే మనం స్పందించి పరిష్కారం కోసం చేస్తాం. అంతేకాకుండా ఒక తల్లి తన పసికందు అమ్మా నాకు ఆకలిస్తుంది పాలివ్వమ్మని అడగదు, తల్లే పసికందుకు సకాలంలో పాలిస్తుంది. ఈ పేద ప్రజలు కూడా గ్రామాల్లో కష్టం చేసుకుని వ్యవసాయం చేసుకుని బతికే ప్రజలు నాయకుని దగ్గరకు వచ్చి మాకు కష్టం ఉందని చెప్పరు, నాయకుడే ప్రజల దగ్గరికి పోవాలా. ఆ విధానం మేరకు నేను తుంగతుర్తితో కానీ సూర్యాపేటలో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా ఉద్యమాలు చేసినని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2001-2002లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి అంటున్నాడో మూసీ నీళ్ళు మురికి నీరని, 2001-2002 సంవత్సరంలో సూర్యాపేట మూసీ నీరు మేము తాగడానికి పనికిరాదు, ఇట్టి నీరు మాకొద్దు, కృష్ణా జలాలు కావాలని కృష్ణా జలాల సాధన సమితి అనే ఒక సంఘాన్ని పెట్టి ప్రజా ఉద్యమాలు చేసి 20 కోట్ల రూపాయలు సూర్యాపేట ప్రజలకు తాగునీరు మంజూరు చేయించిన టీడీపీ గవర్నమెంట్ ప్రజా ఉద్యమం ద్వారా. 2008లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వంగమర్చి టు జాజిరెడ్డిగూడెం మానాయకుంట టు గురజాల, మోత్కూరు మండలం మానాయకుంట టు శాలిగౌరవ మండలం గురజాలకు, అరోపల్లి మండలం జాజిరెడ్డిగూడెం టు శాలిగౌరవ మండలం వంగమర్తికి ఆ బిక్కేరు మూసి వాగుల మధ్య బ్రిడ్జ్ చేయాలని చెప్పి పిల్లలు తల్లిదండ్రులు మెడల మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని సంచులు పట్టుకొని నీళ్ళలు నడిచిపోతుంటే చూసి స్పందించి నేను రాజశేఖర ఫోటోలు కొట్టుకొచ్చి చూయించి ఏటి చుట్టూ మీటింగ్లు పెట్టి ఎండలో నీళ్ళల్లో గ్రామాల్లో మీటింగ్లు పెట్టి ఈ బ్రిడ్జ్ ఎందుకు అవసరమో చెప్పి అలా 2 బ్రిడ్జీలు మంజూరైనాయి. బికాజ్ జ్ఞానసుందర్ పోరాటం అక్కడ తుంగతుర్తి ప్రజానీకరణ అందరికి తెలుసు. 1998లో శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో
నిరాహార దీక్ష చేసిన వాడిని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న, సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి నిరాహార దీక్ష విరమించుకున్న, ఎస్ విజన్ ఉన్న నాయకుడిని, ప్రజల పనులు అలసి ఆకలి తీర్చుకునేవాడిని, అలసటలో ఆనందం పొందేవాడిని. అందుకే బానిసగా జీవించలేక, యజమానిగా వ్యవహరించలేక కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహాపురుషుల త్యాగాలను స్మరిస్తూ శ్వాసిస్తూ ప్రజాసేవలో మరణించాలనే సంకల్పంతో జీవిస్తున్న వ్యక్తిని. ఇన్ని పర్యాలు టికెట్ రాకపోయినా పార్టీ మారకుండా నేను పనిచేస్తున్నా అంటే ఎంత సంకల్పం ఉండాలి. ఎందుకొరకంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఉంది. జవహర్లాల్ నెహ్రూ బర్త్డే సెలబ్రేషన్ చేసి విద్యార్థులకు వాళ్ళ విద్యా హక్కుల మీద కార్యక్రమాలు రేపు ఒక 100 గ్రామాల్లో పెట్టాను సదస్సులు. వాళ్ళ విద్యా హక్కు, వాళ్ళ మీద జరుగుతున్న లైంగిక దోపిడీ, లేకపోతే బాల్య వివాహాలు రద్దు చేయాలి, అనేక కార్యక్రమాలు చేసిన. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లో ప్రచారం చేసిన. కళలో, జీవంలో, నిద్రలో కూడా పార్టీ ప్రజల సమస్యలు తప్ప నాకు వేరే ధ్యాస అనేది ఉండదు అని నేను చెబుతూ, ఈ సందర్భంలో ప్రజా పోరాటాలు చేసిన అంటున్నారు, అలాగే సభలు సమావేశాలు నిర్వహించారు, ప్రజల్లో ఉన్నారు. కానీ మీ కళ్ళ ముందు చాలామందికి అవకాశాలు వచ్చాయి, రాజకీయంగా చాలామంది లబ్ధి పొందారు. కానీ మీరు మాత్రం అవకాశం వచ్చినట్టే వచ్చి ఎందుకు దూరం అవుతుంది, ఎందుకు అవకాశాలు రాకుండా, పదవులు రాకుండా దూరంగా ఉండిపోయారు? అంటే కొన్ని సందర్భాల్లో సర్కమస్టెన్స్, ఆ పరిస్థితులు. ఇప్పుడు రాజశేఖర్ సాబు నాకు టికెట్ ఇస్తాను ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. నన్ను క్యాంప్ ఆఫీస్ పిలిచి 2 చేతులు పట్టుకొని ఐఎమ్ విత్ యూ జ్ఞాన్ సుందర్, నథింగ్ టు వర్రీ, ఐ ప్రొటెక్ట్ యువర్ పొలిటికల్ లైఫ్, బిలీవ్ ఇన్ మై వర్డ్స్ అని 300-400 మందిలో చెప్పాడు. చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేశాడు, నీకు మాట ఇచ్చి నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, గవర్నమెంట్ వస్తే నేను ఎమ్మెల్సీ చేస్తాను. అట్లా అనేక సందర్భాలు, గులాం నబీ ఆజాద్ ఫోన్ చేసిన సందర్భాలున్నాయి, వీరప్ప మొయిలీ ఫోన్ చేసిన సందర్భాలు, నువ్వు డ్రాప్గా పోటీ చేయకు, నీకు భవిష్యత్తు ఉంది అని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. టికెట్ రాకపోవడానికి కొంత నిజం చెప్పాలని చూస్తే నాకేం మైనస్ లేదులే, కానీ ప్రజా ఉద్యమాలు చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడమే నాకు మైనస్ పాయింట్. బానిసగా జీవిస్తే త్వరగా రికగ్నైజ్ వస్తారు. నేను లీడర్గా ఉన్నా కాబట్టి కొంత ఇబ్బందులకు గురైనా, అయినా నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నీలాంటి మిత్రులు అడిగినప్పుడు, నేను ఎన్నికల కొరకు రాజకీయాలు చేయను, రాజకీయాలను ఆరాధిస్తా, ప్రజాసేవను శ్వాసిస్తా, ప్రజాసేవలో మరణిస్తా. ఇది నా సంకల్పం. టికెట్ వచ్చిన రాకుండా ప్రజల మధ్యనే ఉన్నా, కానీ 40 ఏళ్ళ నా జీవిత రాజకీయ వ్యవహారాల్లో నా కాలాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఏ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన. కాబట్టి డెఫినెట్గా పార్టీకి బాధ్యత ఉంది, ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇద్దరు మాట్లాడుకొని నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాలాంటి వాడిని గుర్తిస్తే ఒక గుడ్ మెసేజ్ ప్రజానికానికి ఇచ్చినట్టయితుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఆలస్యంగానైనా అవకాశం దొరుకుతుంది అనే మాట చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఉంది. నాకు టికెట్ మిస్ కావడానికి నాకైతే రీజన్ తెలియదు, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకత్వం చెప్పాలి. ఎందుకంటే మరి నాకు డిమెరిట్ అయితే ఏమీ లేదు, స్ట్రేట్ ఫార్వర్డ్ యుద్ధం చేయడమే డిమెరిట్ ఏమో నేను అనుకుంటున్నా. ఎక్కడ కూడా నేను మీకు మాట చెప్తున్నా, ప్రజా ఉద్యమాల్లో నేను చేసిన ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నాను పీసీసీకి, ముఖ్యమంత్రికి, మీరు ఎమ్మెల్సీలు అడుగుతున్న వాళ్ళను ఎవరైతే అడుగుతుండ్రో స్క్రీనింగ్ చేయండి. వాళ్ళు పార్టీలు ఎప్పుడు చేరిండ్రు, వాళ్లకు పార్టీ ఏం అవకాశాలు ఇచ్చింది, జ్ఞానసుందర్ ఎప్పుడు చేరిండు, జ్ఞానసుందర్ చేసే త్యాగాలేంది, ప్రజలకు జరిగిన మేలేంది, అతనికి ఏమైనా అవకాశాలు ఇచ్చిన అనే విషయం పార్టీ సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు దయాకర్ కూడా తుంగతుర్తి నుంచి 2 సార్లు టికెట్ వచ్చింది. 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. అంటే కోదండరాము నువ్వు కలుపుకోవాలని ఎన్నికల్లో లాభం జరుగుతుందంటే అప్పుడు ఆయన టికెట్ అడిగాడు, ఇచ్చారు. 2018లో కూడా ఇచ్చారు. యాక్చువల్గా ప్రజల మధ్య ఉన్నది నేను. నిన్న 2023లో కూడా లాస్ట్ మినిట్ సర్వే రిపోర్ట్స్ అని మార్చిరు. సరే మందుల స్వామికి ఇచ్చారు, పార్టీకి ఆయన అప్పుడే వచ్చిండు. ఈ రీతిగా వచ్చినా నేను ఒక్కనాడు పార్టీకి అగనెస్ట్ మాట్లాడలే, జీర్ణించుకున్నా, స్వాగతించిన, పనిచేసిన. కాబట్టి ఇంకెంతకాలము వెయిట్ చేయాలా? నాకు ఇవాళ 60 సంవత్సరాలు వచ్చినాయి. అంటే నా జీవిత కాలం అంతా కాంగ్రెస్ పార్టీలో కరిగిపోయింది, నా ఖజానా అంతా ఖాళీ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అంగి నలగకుండా జీవించే వాళ్ళను, ఒళ్ళు కదలకుండా జీవించే వాళ్ళను, బ్యాంకుల నుండి రూపాయి తీసి ఖర్చు పెట్టిన వాళ్ళను, ప్రజల మధ్య తిరిగిన వాళ్ళకు మీరు ప్రాధాన్యత ఇస్తే పార్టీ మనగడకు కష్టమైందనే మాట నేను గౌరవ ముఖ్యమంత్రికి మహేష్ కుమార్ గౌడ్కు నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో త్యాగం చేశాను. గత 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నప్పటికీ ప్రజా పోరాటాలు చేశాను. పార్టీ కోసం ఏ పని అప్పగించినా చేశాను తప్ప ఎప్పుడు కూడా అవకాశాలు రాలేదు. కొన్ని అనివార్య కారణాలు ఆ సందర్భం కారణం అయితే పదవులు అయితే ఇంతవరకు రాలేదు. ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించిన దాంట్లో మాత్రం నేను ఎమ్మెల్సీ ఆశిస్తున్నాను టికెట్. ఈ పిసిసి అధ్యక్షుడు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే నా యొక్క అభ్యర్థనను పరిశీలించాలి. ముందుగా స్క్రీనింగ్ చేయాలి. ఎవరైతే అభ్యర్థులకు ఇవ్వబోతున్నారో వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళ అర్హతలు ఏంటి, పార్టీ కోసం చేసిన వాళ్ళ సేవలేంటి, వాళ్ళు పార్టీ నుండి పొందింది ఏంటి, దాన్ని బట్టి చూసి సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనితీరిన తీరు, ఇలాంటి అన్ని విషయాలు కూడా చూసి కూడా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను మాత్రం ఈసారి పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నాను. ఎమ్మెల్సీ కావాలని కూడా బరిలో ఉన్నాను. ఆ యొక్క అభ్యర్థనను అధిష్టానం చూడాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జ్ఞాన్ సుందర్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మాధవంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.